హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్ననే మనం ఒక వీడియో చేసాము. ఆ లిక్కర్ స్కామ్ అన్నది సండే ఈజ్ ఏ ఫన్ డే స్థాయికి దిగజారిపోయింది. ఒక ఫన్ చేసుకోవడానికి తప్పితే ఎందుకు పనికిరాదు అని మనం చెప్పాం. అలాగే కొన్ని ఫొటోస్ చూపించాం. ఆ సదరు వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి నోట్ల కట్టలు కౌంట్ చేస్తూ దొరికిన వ్యక్తి అండి. అతను నిన్న పెమ్మసాని చంద్రశేఖర్తో, అలాగే పుట్టా మహేష్తో, భరత్తో, కిషన్ రెడ్డి గారితో, బండారు దత్తాత్రేయ గారితో, వెంకయ్య నాయుడు గారితో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. మరి అతను నోట్ల కట్టలు ఎంచుతుంటే ఆ నోట్లను జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్లు గ్యారంటీ ఎక్కడుంది? లేదా ఎలక్షన్స్లో పంచినట్లు గ్యారంటీ ఎక్కడుంది? అవి 2000 నోట్లు కూడా ఉన్నాయి. అవి ఎప్పుడో క్యాన్సిల్ అయ్యాయి. పోనీ పంచాడే అనుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పంచారని ఎలా అనుకోవాలి? ఈరోజు ఇంకా ఐసింగ్ ఆన్ ద కేక్ అంటారు కదండి, ఆ టైపులో కొత్త ఫొటోస్ రిలీజ్ అయ్యాయి. అదే వెంకటేష్ నాయుడు ఉన్న ఫొటోస్ ఎవరితో అంటే స్వయంగా చంద్రబాబు నాయుడుకి శాలువా కప్పుతూ ఒక ఫోటో, అది కూడా పచ్చటి శాలువా అండి. చంద్రబాబు నాయుడుకు శాలువా కప్పుతూ ఒక ఫోటో, మళ్ళా గిఫ్ట్ ఏదో బ్యాగో గిఫ్ట్ వోచరో గిఫ్ట్ పౌచో ఏదో ఇస్తూ ఒక ఫోటో, అందులో నోట్ల కట్టలు ఉన్నాయేమో ఎవడికి తెలుసు. నారా లోకేష్తో ఒక ఫోటో, అన్నిటికంటే పిచ్చెక్కిచ్చేది బాల్ బాబాయ్తో కూడా ఫోటో తీసుకున్నాడు. బాల్ బాబాయ్తో ఫోటో తీసుకోవాలంటే ఎన్ని గట్స్ ఉండాలి, ఎంత క్లోజ్నెస్ ఉండాలి. ఎందుకంటే దవడ కొడతాడు బాలకృష్ణ పక్కన ఎవరన్నా ఉంటే. బాలకృష్ణకి అది ఒక హాబీ, పక్కన వాళ్ళను కొట్టుకుంటూ పోతూ ఉంటాడు. బాలకృష్ణ కొట్టకుండా ఈ వ్యక్తి ఫోటో కొట్టాడు అంటే బాలకృష్ణ కొట్టలేదు, ఇతను ఫోటో కొట్టాడంటే ఇంకా ఎన్ని గట్స్ ఉండాలి, ఎంత క్లోజ్నెస్ ఉండాలి అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రజల్ని నమ్మించాలి, ప్రజల్ని మభ్యపెట్టాలి అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఎన్ని కుయుక్తులు పన్నుతారో అన్ని పన్నుతారండి ఈ పచ్చ బ్యాచ్. మీరు గమనిస్తున్నారా? ఇదే వెంకటేష్ నాయుడు ఇప్పుడు ప్రతి ఒక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో ఉన్న ఫోటోలు పుంకాలుగా బయటకు వస్తున్నాయి. మరి వాళ్ళందరికీ ఇతను డబ్బులు ఇచ్చినట్ల స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నాడు. ఎవడో ఆ వెంకటేష్ నాయుడు తమన్నాతో స్పెషల్ ఫ్లైట్లో ఉన్న ఫోటో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఏదో ఓదేలా 2 ఆ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఎవరు మెడ్రాస్ వెళ్ళకపోతే తమన్నాను పిక్ చేసుకొని రావడానికి ఒక్కడు కాదు, తమన్నా ఒక్కతే వస్తే బాగుండదని చెప్పేసి హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకి వెళ్ళి, కోయంబత్తూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి, మళ్ళీ హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు, మళ్ళీ హైదరాబాద్కి వచ్చింది ఆ ఫ్లైట్. ఇన్వాయిస్ కూడా ఉంది దాన్ని, ఎవరో పంపించారు నాకు. 17 లక్షలంట ఆ స్పెషల్ ఫ్లైట్. అది ఎవరి పేరు మీద వచ్చిందంటే ఏదో మధు క్రియేషన్స్, ఏదో ఓదేలా 2 సినిమా ప్రమోషన్స్లో భాగంగా తమన్నాతో స్పెషల్ ఫ్లైట్లో కూర్చున్న ఫోటో కూడా బయటకు వచ్చింది. ఇంకా ఈ లెక్కన అవన్నీ పబ్లిక్లో ఉండేటువంటి, మనం ఏమి ఎక్కడ ఇది చేసేటి కాదు. అంటే మనం ఏదో సంచలన లీకులు అంటాం కదా, అట్లేం కాదు, పబ్లిక్లో ఉండేటివి అవన్నీ. ఈ లెక్కన వాడు ఎవరితో కనెక్షన్లు పెట్టుకున్నాడో ఆ వెంకటేష్ నాయుడు ఎవడో, అసలు ఎవరో కొందరేమో చిత్తూరు అంటున్నారు, కొందరు కర్నూలు డిస్టిక్ అతన్ని అంటున్నారు. అతను అంటే చంద్రబాబు నాయుడుకి వెరీ క్లోజ్ అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇద్దరు నాయుడులే, అంటే ఇద్దరు చౌదరీసే. అది కూడా బయటకు వచ్చింది, అతను చౌదరి అని చెప్పేసి కూడా నాకు ఎవరో చెప్పారు. సో ఎన్నో జరుగుతున్నాయి. థ్యాంక్స్ టు టీడీపీ బ్యాచ్. వాళ్ళు ఏదైనా ఒకటి చేయాలని చూస్తే బూమరాంగే వాళ్ళకే కొట్టుకుంటుంది. ఆ సదరు ఏంది మొహమ్మద్ నసీర్ అహ్మద్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏదో శిలాఫలకం వేస్తే దాన్ని సుతితో పగలగొట్టాడు. ఈరోజు చేసుకున్న వాడికి చేసుకున్నంత అని అది బూమరాంగ్ అయి అతన్నే కొట్టింది. ఎవరితోనో వీడియో కాల్ చేస్తుంటే అది బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చేసి మేము మాట్లాడలేదు, ఇది అది అని చెప్పుకున్నారు. చెప్పుకొని ఏమని చెప్పుకొని, మనము వాళ్ళ మీద తీవ్ర ఆరోపణలు అయితే చేయలేదు. నేను చూసినప్పుడు అది నాకు ఒరిజినల్ వీడియో లాగే అనిపించింది, కాదు ఫేక్ ఇంకోటి కూడా అనుకోని. కానీ ఒక్కటి గమనించాలి, మనం ఏదైనా ఒకరిని ఏదైనా అనేటప్పుడు కర్మ తిరిగి వచ్చి మనకే తగులుకుంటుంది అన్నది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు వెంకటేష్ నాయుడిని మన మీద రుద్దాలని చూశారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నది ఒక ఫోటోని, కానీ చంద్రబాబు నాయుడుతో, లోకేష్తో, వాళ్ళ లీడర్లతో 100 కొద్ది ఫోటోలు ఉన్నాయి ఈ వెంకటేష్ నాయుడుతో. మరి ఇప్పుడు ఎవరికి డబ్బులు ఇచ్చినట్టు ఒకసారి మీరే ఆలోచన చేయండి. ఇంకా ఆ ఓదేలా 2కి ఆ వెంకటేష్ నాయుడికి ఏం కనెక్షన్ ఉందో మనకు తెలియదు. ఏదో ఆ సినిమా నిర్మాతలు అతను ఫ్రెండ్స్ అంట. అది కూడా ఎప్పుడు ఏప్రిల్ 2025లో తీసుకున్న ఫోటో అంట. అది ఫ్లైట్లో, స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లో. అంటే
ఎవరు అధికారంలో ఉన్నట్లు, అతనికి అన్ని లగ్జరీస్ ఎక్కడి నుంచి వచ్చినట్లు? ఈ ఏప్రిల్ 2025 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేదు కదా. పోనీ అతను లిక్కర్ డబ్బులతోనే ఎంజాయ్ చేశాడు, స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లు తిరిగాడు అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి లేరు కదా అధికారంలో. ఈనాడులో అతను చార్టెడ్ ఫ్లైట్ దిగాడు, చార్టెడ్ ఫ్లైట్ ఎక్కాడు, మళ్ళీ ఏదో బుగ్గ కారులో ఎక్కాడు అని చెప్పాడు. అవన్నీ కూడా 2025 ఏప్రిల్లో ఆ ఫ్లైట్లో అతను ప్రయాణించింది, ఓదేలా 2 సినిమా ప్రమోషన్స్లో. ఇంకా దీన్ని బట్టి చెప్పండి, ఎవరు అసలైన విషయాలు చెప్తున్నారు, ఎవరు బోగస్ మాటలు చెప్తున్నారు. నా దగ్గర ఆ రిసిప్ట్ కూడా ఎవరో పంపించారు, నా దగ్గర ఉంది ఆ బిల్లు. 17 లక్షలు అంటండి. 7 గంటల 45 నిమిషాలు చార్టెడ్ ఫ్లైట్కి 17 లక్షలు. ఎవరిది ఆ చార్టెడ్ ఫ్లైట్ అంటే రిత్విక్ ఏవియేషన్సా ఏదో, రిత్విక్ వాళ్ళది. ఎందుకు ఆ పర్సనల్ రిసిప్ట్ బయట పెట్టడం అని చెప్పేసి నేను పెట్టట్లేదు, కానీ నా దగ్గర ఉంది దాని డీటెయిల్స్. ఓదేలా 2 సినిమా ప్రమోషన్స్లో భాగంగా అది ఈ సంవత్సరం. ఇంకా మరి వాడు ఎక్కిన ఫ్లైటు, దిగిన చార్టెడ్ ఫ్లైటు, లిక్కర్ స్కామ్లో డబ్బులు అంటే ఇప్పుడు మా ప్రభుత్వం లేదు కదా, వాళ్ళ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరుగుతుంది. ఆలోచన చేయాలి, సిట్టు కూడా ఈ విధంగా ఆలోచన చేయాలి.